హాయ్ ఫ్రెండ్స్, మిత్రులకు శ్రేయోభిలాషులకు నమస్తే. ఉజ్వలా శక్తి ఫౌండేషన్ నుంచి వివేకానంద గారు చెప్పిన కొటేషన్స్, సూక్తులు ఇప్పుడు మనము సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 10 వరకు తెలుసుకుందాం. September 1st. The secret of religion lies not in theories but in practice. To be good and to do good. That is the whole of religion. మతం యొక్క అసలు రహస్యము ఆచరణ రూపంలో నిరూపితమవుతుంది, కానీ సిద్ధాంతాల్లో కాదు. సత్ప్రవర్తన, సదాచరణ అదే మత సారాంశం. September 2nd. In religion, as in all other matters, discard everything that weakens you. Have nothing to do with it. మతంలోనూ మిగతా విషయాలలాగా మిమ్మల్ని బలహీనులుగా చేసే సమస్త విషయాలను పరిత్యజించండి. వాటి జోలికి కూడా వెళ్ళకండి. September 3rd. So long as you have love for God and Guru and faith in truth, nothing can hurt you, my son, but the loss of any of these is dangerous. భగవంతునిపై విశ్వాసం ఉంచి ఆత్మవిశ్వాసాన్ని వీడకుండా శ్రమించే వినయశీలులైన వారే ఏదైనా సాధించగలరు. September 4th. This is the gist of all worship, to be pure and to do good to others. పవిత్రుడుగా మెలుగు, నిష్కపటంగా ఉండు, క్షణమైన భగవద్విశ్వాసాన్ని కోల్పోకు. September 5th. Practice truthfulness. 12 years of absolute truthfulness in thought, word and deed gives a man what he wills. సత్యనిష్టను అవలంబించండి. 12 సంవత్సరాలు త్రికరణ శుద్ధిగా సత్యవ్రత పాలన చేసిన వారు సంకల్ప సిద్ధులవుతారు. September 6th. The whole universe is a mass of change, but there is one who never changes, and that is God, and the nearer we get to Him, the less will be the change for us. The less will nature be able to work on us. And when we reach Him and stand with Him, we shall conquer nature. We shall be masters of these phenomena of nature, and they will have no effect on us. సమస్త విశ్వం మార్పు చెందుతూనే ఉంటుంది, కానీ ఏనాటికి మార్పు చెందని వాడొకడున్నాడు. అతడే భగవంతుడు, అతడే శాశ్వతుడు. నీవు ఆయనను ఎంతగా సమీపిస్తే అంతగా నీ మీద మాయా ప్రభావం తగ్గిపోతుంది. ఆయనకు మరింత చేరువైనప్పుడు మాయను జయించగలవు. ఈ దృశ్యమాన ప్రకృతి నీ అధీనమవుతుంది, ఇక నీపై దాని ప్రభావం ఉండదు. September 7th. Instead of talking foolish words, we must talk about God. Instead of reading foolish books, we must read good ones which tell of God. వ్యర్థ ప్రలాపాలు మాని భగవంతుడి గురించే మాట్లాడండి. చౌకబారు సాహిత్యాన్ని వదిలి భగవల్లీలా కథనాలను వర్ణించే మంచి పుస్తకాలు చదవండి. September 8th. Let me tell you again that you must be pure and help anyone who comes to you, as much as lies in your power. And this is good karma. By the power of this, the heart becomes pure, chitta suddhi, and then Shiva, who is residing in everyone, will become manifest. సహాయం కోరి వచ్చే ఎవరికైనా మీ శక్తి మేరకు ఉపకారం చెయ్యండి. ఇదే సత్కర్మ. దీని మహిమ వల్ల చిత్తశుద్ధి లభిస్తుంది. అప్పుడు ప్రతి వారిలో కొలువై ఉన్న శివుడు ప్రత్యక్షం కాగలడు. September 9th. It is the patient upbuilding of character, the intense struggle to release the truth,
which alone will tell in the future of humanity. ఓర్పుతో శీలాన్ని నిర్మించుకోవడము, సత్యానుభూతికై తీవ్రంగా తపించడము, ఇవి మాత్రమే మానవాళి భవిష్యత్తును సుసంపన్నం చేయగలవు. September 10th. Man never progresses from error to truth, but from truth to truth, from lesser truth to higher truth. But it is never from error to truth. మనిషి ఎన్నడూ అసత్యం నుంచి బయలుదేరి సత్యాన్ని చేరుకోవడం లేదు సుమా. సత్యం నుంచి సత్యం వద్దకే పయనం చేస్తున్నాడు. నిమ్నతర సత్యం నుంచి గురుతర సత్యం కేసి కదులుతున్నాడు. అంతేగాని భ్రాంతి నుంచి సత్యానికి పయనించటం లేదు. ఓకే ఫ్రెండ్స్, మరికొన్ని సూక్తులతో మళ్ళీ కలుద్దాం. జై వివేకానంద్.